బీహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమైంది. మొత్తం 2 దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచింది. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 18న జిల్లాల పరిధిలోని 121 శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరగబోతోంది. తొలి విడత పోరు అధికార విపక్ష కూటముల్లోని ప్రధాన పార్టీలు జేడీయూ, ఆర్జేడీకి అగ్ని పరీక్షగా మారింది. తొలి దశలోని అత్యధిక స్థానాల్లో ఈ 2 పార్టీలే పోటీ పడుతుండడం మరింత ఆసక్తిని రేపుతోంది. ఇంతకీ మొదటి దశ ఎన్నికల్లో పోటీ పడే కీలక నేతలు ఎవరు? పోలింగ్ను డిసైడ్ చేయబోయే ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ నియోజకవర్గంలో ఏ వర్గం ఓటర్లు కీలకం కాబోతున్నారు? నూట 21 నియోజకవర్గాలు, 1314 మంది అభ్యర్థులు. ఆసక్తి రేపుతున్న బీహార్ తొలి దశ ఎన్నికల పోరు. ఫస్ట్ ఫేజ్ లో బరిలోకి దిగబోయే బడా నేతలు ఎవరు? మొదటి దశ ఎన్నికల్లో కీలక నియోజకవర్గాలేంటి? 18 జిల్లాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేంటి? ఏ వర్గం ఓటర్లు మొదటి దశలో కీలకం కాబోతున్నారు? దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నిక ఇది. 243 అసెంబ్లీ స్థానాలకు జరగబోయే ఎన్నిక మాత్రమే కాదు, ఇక్కడి ఫలితాలు ఢిల్లీని డిసైడ్ చేస్తాయి, జాతీయ రాజకీయాలను మార్చేస్తాయి. దీంతో బీహార్లో ఏం జరగబోతోంది, బీహార్ కా రాజా కౌన్ హై అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఎన్నికల్లో కీలక ఘట్టమైన మొదటి దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. తొలి దశ ఎన్నికల బరిలో 121 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, స్వతంత్రుల తరపున మొత్తం 1698 మంది నామినేషన్లు దాఖలు చేయగా చివరికి 1314 మంది బరిలో ఉన్నారు. 315 మంది అభ్యర్థుల నామినేషన్లు రకరకాల కారణాలతో రిజెక్ట్ అవ్వగా 61 మంది స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. మారహౌరా నుంచి ఎల్జేపీకి చెందిన సీమా సింగ్, రోసేరా నుంచి సిపిఐకి చెందిన లక్ష్మణ్ పాస్వాన్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రేమ్ ప్రతాప్ సింగ్ నామినేషన్ను తిరస్కరించారు. మొదటి దశ ఎన్నికల్లో మహాగఠబంధన్ నుంచి ఆర్జేడీ ఏకంగా 71 స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 25, వామపక్ష పార్టీలు 13 చోట్ల బరిలోకి దిగుతున్నాయి. ఇక ఎన్డీఏ తరపున జేడీయూ 57 సీట్లలో, బీజేపీ 48, లోక్ జనశక్తి పార్టీ 14 స్థానాల్లో పోటీలో నిలిచాయి. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిలోని ప్రధాన పార్టీలు జేడీయూ, ఆర్జేడీ తొలి దశలో జరగబోతున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ పడుతున్నాయి. దీంతో ఈ ఫేజ్ ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఫస్ట్ ఫేజ్ ఫైట్ లో ఉత్తర బీహార్ ప్రాంతాలైన దర్భంగా, ముజఫర్ నగర్, సీతామఢీ, వైశాలి, సారణ్, సివాన్, బెగూసరాయ్, ముంగేర్, నలందా జిల్లాల్లో రాజకీయం ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో గెలిచిన స్థానాలతో పాటు ప్రముఖులు కూడా పోటీ పడే నియోజకవర్గాలు ఉండడం మొదటి దశ ఎన్నికలను హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ 121 స్థానాల్లో అనేక చోట్ల నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంది. 36 కీలక స్థానాల్లో ఆర్జేడీ, జేడీయూ అభ్యర్థులు నేరుగా తలపడుతున్నారు. మరో 23 స్థానాల్లో ఆర్జేడీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా ఇంకో 23 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. తొలి దశ ఎన్నికలు పలువురు రాజకీయ దిగ్గజాలు, ప్రముఖుల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తుండగా, తారాపూర్ నుంచి బీజేపీ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, లఖీసరాయ్ నియోజకవర్గం నుంచి మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా పోటీ పడుతున్నారు. వీరితో పాటు చప్రా స్థానం నుంచి భోజ్పురి సూపర్ స్టార్ పవన్ సింగ్, అలీనగర్ నుంచి జానపద గాయని మైథిలి ఠాకూర్ లాంటి సెలబ్రిటీలు కూడా మొదటి దశ ఎన్నికల్లోనే తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీళ్లతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు కూడా తొలి విడతలోనే అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు. వీటన్నింటికీ మించి మొదటి దశ పోలింగ్, ఆ తరువాత పరిణామాలు తదుపరి దశపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరిగే ఉత్తర బీహార్ జిల్లాలు బీజేపీకి కంచుకోట లాంటివి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. యువ ఓటర్లలో తేజస్వి యాదవ్ కు మంచి మద్దతు లభించడం, రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికారి యాత్ర ప్రభావం కనిపించే ఛాన్స్ ఉంది. ఇకటు ప్రశాంత్ కిషోర్ జన్స్వరాజ్ పార్టీ కూడా మొదటి దశ ఎన్నికల్లో మంచి ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఎన్నికలు జరగబోయే ఉత్తర బీహార్ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. జనాల్లో అసంతృప్తి ఫలితాలను డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధాన కూటములు వరాల హామీలు గుప్పించగా ఫైనల్ గా ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఉత్తర బీహార్ ప్రాంతంలో వలసలతో పాటు వరదలు, వ్యవసాయ సమస్యలు పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారాయి. మరీ ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ తేజస్వి యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో ఉత్తర బీహార్ ప్రాంతంపై బీజేపీ పట్టు నిలుపుకుంటుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మొదటి దశ ఎన్నికల్లో కుల సమీకరణాలు కీలక పాత్ర పోషించే అవకాశముంది. 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ ఓటర్లు 14%, ఈబీసీలు 36%, దళిత ఓటర్లు 16%, ముస్లిం ఓటర్లు 17%గా ఉన్నారు. యాదవ్, ముస్లిం ఓటర్లు ఇండియా కూటమికి బలంగా ఉన్నారు. ఈబీసీలు, కుష్వాహా ఓటర్లలో ఎన్డీఏకు మద్దతు కనిపిస్తోంది. పాస్వాన్ దళితులు ఎల్జేపీకి సపోర్టుగా నిలవడం ఖాయం. అది ఎన్డీఏకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 20 ఏళ్ల నితీష్ కుమార్ పాలనలో బీహార్లో మార్పు కనిపిస్తున్నా ఒక వర్గం ఓటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరీ ముఖ్యంగా వలసల వ్యవహారం యువ ఓటర్లకు కోపం తెప్పిస్తోంది. మొదటి దశ ఎన్నికల్లో ఇది కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. యువత ఓటర్లు షిఫ్ట్ అయితే అది ఎన్డీఏకు నష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక వలసలు, ఉపాధి అవకాశాల హామీలపైనే ఇండియా కూటమి ఆధారపడుతుండగా అభివృద్ధి అజెండాతో ఎన్డీఏ కూటమి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇక చిన్న పార్టీలు ఫస్ట్ ఫేజ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ జన్స్వరాజ్ పార్టీ 40కి పైగా స్థానాల్లో పోటీ చేస్తోంది. యువతను టార్గెట్ చేస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. యూత్ ఓటర్లు అట్రాక్ట్ అయితే ప్రధాన పార్టీల ఓట్లకు గండిపడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఫలితాలే మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇకటు తొలి దశలో జరగబోయే 121 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు కీలకం. దాదాపు 2 కోట్ల మందికి పైగా ఉన్నారు. అయితే ఫస్ట్ ఫేజ్ లో ఎంఐఎం బరిలోకి దిగుతోంది. దీంతో ఆ పార్టీ ముస్లిం ఓట్లను చీల్చితే ఎన్డీఏ కూటమికి దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఓవరాల్ గా ఫస్ట్ ఫేజ్ లో ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నితీష్ కుమార్ కు దాదాపుగా ఇవే చివరి ఎన్నికలు. ఇక తేజస్వి యాదవ్ కు అధికారం ఆశలు కల్పిస్తున్న ఎన్నికలు కూడా ఇవే. దీంతో ఆ ఇద్దరికి బీహార్ అసెంబ్లీ ఫైట్ చాలా కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని ఆ ఇద్దరు నేతలు 2 కూటములు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తొలిదశ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ వెరైటీ ఫ్రెండ్లీ ఫైట్ ప్రస్తావన ఎందుకు వస్తోంది? లుకలుకలు ఇండియా కూటమిని దెబ్బతీయబోతున్నాయా? మరి బీహార్ ఓటరు మాట ఏంటి? సర్వేలు ఏం చెప్తున్నాయి? తొలి దశ పోలింగ్ ముందు ట్విస్టులే ట్విస్టులు. ఇండియా కూటమిలో లుకలుకలు కంటిన్యూ. ఇండియా కూటమి నుంచి తప్పుకున్న జేఎంఎం. బీహార్ పొలిటికల్ పిక్చర్ లో ఫ్రెండ్లీ ఫైట్ రచ్చ. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి షాక్ తప్పదా? బీహార్ ఓటరు మాట ఏంటి? ఏమంటున్నారు? బీహార్ ఎవరిది? సర్వేలు ఏం చెబుతున్నాయి? బీహార్లో తొలిదశ పోలింగ్ కు రంగం సిద్ధమవుతున్న వేళ రాజకీయం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన నెక్స్ట్ డేనే జార్ఖండ్ ముక్తి మోర్చా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని చెప్పింది. కాంగ్రెస్, ఆర్జేడీ రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహాగఠబంధన్ కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపించింది. కూటమి నుంచి బయటకొచ్చి ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, 6 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నామని కూడా చెప్పింది.
మిత్రపక్షం ఏమీ లేదు, శత్రువు శత్రువే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన జేఎంఎం నేతలు సడన్ గా ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకటు ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కంటిన్యూ అవుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేది చేయకుండానే ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు అభ్యర్థులతో నామినేషన్లు వేయించాయి. దీంతో మహాగఠబంధన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు ఢీ అంటే ఢీ అనడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్ అని చెబుతున్నా బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపే ఊహించని పరిణామం ఒకటి జరిగింది. తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ప్రచారం చేయాల్సి వస్తోంది. గౌరబోరం నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అఫ్జల్ తరపున కాకుండా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన సంతోష్ సాహ్నీకి మద్దతుగా తేజస్వి యాదవ్ ప్రచారం చేయబోతున్నారు. తండ్రి లాలు తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు తేజస్వి ఇలా చేయాల్సి వస్తోంది. నితీష్ కుమార్ హయాంలో రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగినా పూర్తిగా మార్పు కనిపించడం లేదు. జనాలు ఇప్పటికీ ఉపాధి కోసం వలసపోతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. నిరుద్యోగం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ కూడా 11% ఓట్లతో మూడో శక్తిగా ఎదుగుతోంది. ఈ పార్టీ కింగ్ మేకర్ గా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరికి మెజారిటీ రాకపోతే అప్పుడు ఈ పార్టీ ఎవరికి మద్దతిస్తుందో ఆ కూటమి అధికారంలోకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి తిరిగి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఈ పార్టీయే కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ ఎవరి కొంప ముంచుతుందోనని రెండు కూటములు టెన్షన్ పడుతున్నాయి. ఇక గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుత పరిణామాల ఆధారంగా ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఎన్డీఏకు 48.66% ఓట్లు, మహాగఠబంధన్ కు 37.71, జన్సురాజ్ కు 11.63% ఓట్లు వస్తాయని ఎక్స్ న్యూస్ సర్వే చెబుతోంది. ఇకటు 1.6% ఓట్ల తేడాతో ఎన్డీఏ ముందంజలో ఉందని మింట్ సర్వేలో తేలింది. ఇక మొత్తం 243 స్థానాల్లో ఎన్డీఏ 130, మహాగఠబంధన్ 110 నుంచి 112 స్థానాలు గెలిచే అవకాశముందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోలింగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో అంచనా వేయడం అసాధ్యం. బీహార్ రాజకీయం ఇంకో మెట్టుపైన ఉంటుంది. దీంతో తొలి దశ పోలింగ్ కు సిద్ధమవుతున్న వేళ బీహార్ పరిణామాలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఓవరాల్ గా యువత, మహిళల ఓట్లు, కూటమి ఐక్యతపై ఎన్డీఏ కూటమి ఆధారపడుతోంది. ఇక ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు, ఇతర సమస్యల్ని పరిష్కరించుకుంటే పోటీ మరింత రసవత్తరంగా ఉండే ఛాన్స్ ఉంది. బీహార్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది తరువాత ఎన్నికలపై, మరీ ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్స్ పై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.